Hi guys, welcome to my channel Bobby Mardal Golden Talks. సో ఇవాళ అయితే మేము వీడి బర్త్డేకి ఫామ్ హౌస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం చాలా ఎతికాం కానీ ఎక్కడ దొరకట్లే. ఇప్పుడు ఎక్కడో ఎల్బీ నగర్ అవుట్స్కట్స్లో ఉందంట. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ దేర్. రెస్ట్ ఆఫ్ ద వీడియో మీరు అక్కడికి వెళ్ళాక చూడండి, ఓకేనా? బాయ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మేము. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట, కార్లో వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూడాలి గైస్. అభి, నేను, చెల్లి, అన్నయ్య అందరం కలిసి వెళ్తున్నాం. ఓకే బాయ్ గైస్, రెస్ట్ అక్కడ కలుద్దాం. బాయ్. BSG Farms. ఓనర్ పేరు ఓంకారా బేటా? ఓంకార్ గౌడ్. మేమైతే వచ్చేసాం గైస్, చూడండి. అన్నయ్య వాళ్ళు, అన్నయ్య పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు గైస్ మా అన్నయ్య. ఎక్కడికి వచ్చా? దేనికి? సో చూద్దాం, లోపల ట్రే అయితే వెళ్తున్నాము. ఇదంతా మొత్తం వీడి కోసం గైస్, వీడి కోసం ఇదంతా, ఓన్లీ వీడి కోసం. ఫైనల్గా అయితే వచ్చేసాం గైస్ ఫామ్ హౌస్ దగ్గరికి. అండ్ ఎంటర్ అవ్వగానే అది పార్కింగ్ ఏరియా అంట, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. సో చూస్తున్నాము, చెల్లి వాళ్ళు అదే చెప్తుంది బాబీకి, కార్ పార్కింగ్ ఏరియా అని. అక్కడ యాక్చువల్లీ ఒకవేళ స్టే చేస్తే వంట చేసుకోవచ్చు అని చెప్పి డిస్కస్ చేస్తుండే, కానీ కుదరలేదు. సో ఆయన మాకు గైడ్ చేసే పర్సన్ చూపిస్తున్నాడు ఫామ్ హౌస్, అంటే వాళ్ళు అక్కడే ఉంటారు, వాచ్మెన్. సో ఎంట్రన్స్ అయితే బర్త్డే రోజు చాలా బాగా వచ్చింది. ముందు బ్లాగ్స్ వస్తాయి, వెయిట్ చేయండి. కొంచెం డిలే అయిపోయింది. ఎనీహౌ ఇదైతే ఫుల్ ఏమంటారు, డెకరేట్ చేసే ఏరియా అనమాట. అయితే ఇక్కడ మేము ఎలాంటి డెకరేషన్ చేయించాలి అంటే మాకు మైండ్లో కొన్ని డెకరేషన్స్ ఉండే, సో అవి సెట్ అవుతాయా కావా అని చెప్పి చూస్తుండే. సో ఇక్కడ ఎల్ఈడి కోసం అని చెప్పి వాల్ పెట్టారంట. అండ్ చెల్లి అన్నది అక్కడ సైడ్ అయితే సెట్ అవ్వదు, సో లెట్స్ సీ మనం ఇంకెక్కడైనా వేయొచ్చా అని చెప్పి అన్నయ్యతో అదే డిస్కస్ చేస్తుంది. అండ్ అది ఫామ్ హౌస్ అనమాట, స్టే చేయడానికి. సో మాకు మంచిగా పూల్ కూడా ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అక్కడ ఏరియా, లొకేషన్ అన్నీ బాగున్నాయి. సో వీడికి కొన్ని బ్యానర్ పిక్స్ లేకుండే గాయస్, అందుకోసం అని చెప్పి వాడు బ్యానర్ పిక్ కోసం వాడికి అక్కడ వదిలేసి కొన్ని పిక్స్ తీసాము. వాడు ఫోన్ కెమెరా అనగానే స్టిల్స్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేసాము, అవి బ్యానర్ పైన కూడా వేయించాము. ముందు ఆ బ్యానర్ పిక్స్ అవన్నీ కూడా వ్లాగ్స్ అన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు కొంచెం డిలే అయిపోయింది అది, దానివల్ల వ్లాగ్స్ అన్నీ టైంకి రాలే. సో చూడండి వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు. యాక్చువల్లీ పుట్టెంటికలు తీసాం గైస్ ఒక 2 months బ్యాక్, అందుకోసం అని వాడి హెయిర్ అలా. సో ఇదైతే ఫామ్ హౌస్ ఫిక్స్ చేసుకున్నాము. సో చూసాము, బయటకి అయితే వచ్చాము, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. చూడాలి, ఓకే అయితే చేసాం కానీ వాళ్ళకి ఇంకా చెప్పలేదు. ఇంటికి వెళ్ళి చెప్పి అడ్వాన్స్ ఇస్తామని చెప్పన్నాము, ఒకవేళ ఓకే అయితే. సో అది చెప్పి బయటికి వచ్చేసారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎంట్రన్స్ అంటే చాచా డాబా ఎంట్రన్స్, హైవే ఎంట్రన్స్ నుంచి ఒక 500 meters ఉంటుంది లోపలికి. 500 meters లోపలికి స్ట్రైట్ వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మనకి అక్కడ ఫామ్ హౌస్, అక్కడ ఏరియాలో మొత్తం అదొక్కటే ఫామ్ హౌస్ ఉండే. సో ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఆకలి అవుతుంది, ఇంకా మార్నింగ్ ఏం తినలే అని చెప్పి చాచా డాబాకి వెళ్తుండే, చెల్లి అన్నయ్య వెళ్తున్నారు. సో అది అక్కడ హైవే, రామోజీ ఫిల్మ్ సిటీ హైవే దగ్గర చాలా ఫేమస్ అంట. వెళ్ళాము. ఫస్ట్ అక్కడ అంటే బయట అంబియన్స్ చూడంగానే అబ్బా ఇట్లనా అనిపించింది, కానీ లోపలికి వెళ్ళినాక చాలా బాగుండే. అక్కడ ఫుడ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో అన్నయ్య చెప్తున్నాడు అలా ఐడియా బాగుంది కదా, మనం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామా ఇట్లా అని చెప్పి అంటుండే. సో వెళ్ళిపోయాము, లోపలికి అయితే వెళ్ళినాము. ఇక్కడ కాకుండా ఇంకా లోపలికి ఫ్యామిలీ సిట్టింగ్ మంచిగా ఉంది, అంటే బ్యాంబూస్తో సరౌండ్ అయ్యి చాలా బాగుంది. సో అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నామన్నమాట. మార్నింగ్ వెళ్ళినాము, అసలు ఏం తినను కూడా తినలే. ఇంకా అన్నయ్య అన్నాడు సరే తినేసి వెళ్దాం మరి అనగానే వచ్చేసాము. చూడండి అంబియన్స్ ఎంత బాగుందో, విత్ బ్యాంబూ
అక్కడ దానికి సపరేట్గా ఫ్యాన్స్, ఏ సిట్టింగ్ మీద కా సిట్టింగ్, చాలా బాగుండే. అసలు విలేజ్ వైబ్స్ వచ్చినాయి అనమాట అక్కడ కూర్చున్నంతసేపు. హాయ్ చెప్తున్నాడు వాడు. సో నేను అప్పుడే బాబీ వాళ్ళకి చెప్తున్నా, బ్లాగ్ తీస్తున్నా, హాయ్ చెప్పండి అని. వెతుకుతున్నాము. ఫస్ట్ ఆ ప్లేస్ నచ్చలేదు. మళ్ళీ ఏం చేసామంటే సరే ఎదురుగా ఎందుకు అని చెప్పి మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నాం. అండ్ వీఆర్ సర్చింగ్ మెనూ దేర్. సో ఫైనల్లీ మేమైతే బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ అయితే చెప్పినాము. అండ్ అన్నయ్య వాళ్ళు వచ్చేసి బిర్యానీ చెప్పినారు. ఇంకా అది ఫుడ్ వ్లాగ్ అయితే తీయలేదు, ఎందుకంటే కరెంట్ పోయింది అప్పుడే, ఇంకా బ్యాటరీ కూడా లేకుండే. సో వాడికి అక్కడ నింబు చూడగానే వాడి రియాక్షన్ చూడండి. అయితే గైస్ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఛార్జింగ్ లేకుండే. ఓకే, సీ యూ బై బై ఇన్ నెక్స్ట్ వ్లాగ్.